ఏసీబీ వలలో మరో అవినీతి చాప చిక్కింది. నాలా కన్వర్షన్ చేసేందుకు 15,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు ఓ రెవెన్యూ అధికారి. జగిత్యాల జిల్లా మెట్పల్లి తహసీల్దార్ కార్యాలయంలో ఆర్ఐ తిరుపతి, అసిస్టెంట్ ప్రవీణ్లు మేడుపల్లి గ్రామానికి చెందిన బద్దం లక్ష్మికి చెందిన 7 గుంటల భూమి కన్వర్షన్ కోసం 15,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. 7 గుంటల భూమి కన్వర్షన్ చేసేందుకు ముందుగా 25,000 రూపాయలు డిమాండ్ చేయగా బద్దం లక్ష్మి భర్త శంకర్ ప్రాధాయపడటంతో 15,000 రూపాయలు తీసుకునేందుకు ఒప్పుకున్నారు. దీంతో బద్దం లక్ష్మి భర్త శంకర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. తహసీల్దార్ కార్యాలయంలో ఆర్ఐ తిరుపతి 15,000 రూపాయలను అసిస్టెంట్ ప్రవీణ్ కు ఇవ్వమని చెప్పడంతో ఇచ్చే క్రమంలో ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. 7 గుంటల భూమి విషయంలో 15,000 రూపాయలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారని అధికారులు తెలిపారు. ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఇస్తారు. ఇప్పుడు ఎట్లా ఇస్తారు? చెప్తాం, మొత్తం బయట పెడతాం, ఫోటోలు తీసుకోరు. హీరో ఫోటో మన 7 గుంటల వ్యవసాయ భూమిని నాలా కన్వర్షన్ కోసం తహసీల్దార్ గారికి దరఖాస్తు చేసుకున్నారు ఆన్లైన్ ద్వారా. తహసీల్దార్ గారిని కలిస్తే ఆర్ఐ గారిని కలవమని చెప్పారు. లాస్ట్ మంత్ 22 నాడు ఆన్లైన్ నుంచి ఆయనకి 22 నాడు రమ్మని చెప్పి వచ్చింది. తహసీల్దార్ గారిని కలిస్తే ఆర్ఐ తిరుపతి గారిని కలవమన్నారు. తిరుపతి ఆర్ఐ గారిని కలిస్తే ఆయన ఈ పని కావాలంటే 20,000 రూపాయలు లంచంగా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేసింది. డిమాండ్ చేస్తే ఆయన బతిమాలుకుంటారు, అంటే ఇవ్వలేస్తారంటే సరే 15,000 తెచ్చి చేస్తే ఈ పని అవుతుంది. ఆయనకి లంచం ఇవ్వడం ఇష్టం లేక ఏసీబీని ఆశ్రయించింది. ఈరోజు